నమస్తే. ఖమ్మం జిల్లాలో ఉన్నాం మనం. దాదాపు ఇది 10-15 వీడియో. ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో. ఇది ఖమ్మం జిల్లా విలేజ్ ఏమన్నారండి? సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం ఆసన్నగూడెం అన్న గ్రామంలో మనం ఉన్నాం. ఆయిల్ పామ్ రైతుల గురించి మనం మాట్లాడుతున్నాం. సో రిఫైనరీ సెంటర్ని కూడా మనం చూసినాం. రిఫైనరీ మీన్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ బంచెస్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మిగతా బై ప్రొడక్ట్స్ని కూడా తయారు చేస్తారు. వాటిని ఎట్లా బయటికి పంపిస్తున్నారు అనేది మనం మిషనరీ కూడా చూడడం జరిగింది. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్ మేనేజర్తో కూడా మాట్లాడినాం. అంతకుముందు చాలామంది రైతుల పొలాలను చూసినాం. సో ఒక్కొక్క రైతు బాధ ఒక్కొక్కటి. ఎకరం ఉన్నది, 2 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నది. సో అందులో కొన్ని వందల మొక్కలు చనిపోయిన మొక్కలు ఉన్నాయి, అసలు అటు ఇటు కానీ కొన్ని మొక్కలు ఉన్నాయి, కొంత గ్రోత్ లేని మొక్కలు ఉన్నాయి, ఇట్లా రకరకాల మొక్కలు ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్రస్తుతం తాళూరి సత్యనారాయణ గారి పొలంలో ఉన్నా. నేను దాదాపుగా ఈయన బ్రదర్స్ కలిపి ఒక 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ని సాగు చేసినారు. ఈయన సీనియర్ రైతు ఒక రకంగా. అందరూ ఆయిల్ పామ్ రైతులలో ఈయన వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇల్లు సాగు చేస్తున్నారు. 20 సంవత్సరాలు అంటే అటు ఇటుగా 18-19 ఇయర్స్ ఆ పైన. 2005లో ఇక్కడ ఈ విదేశాల నుంచి సీడ్ తేవడం అన్నది, ఈ ఆయిల్ పామ్ సీడ్ అన్నది స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఫస్ట్ రైతులు అనమాట. సో వీళ్ళు అంతకుముందు చాలా అద్భుతంగా ఉంటుండేనట. కానీ వీళ్ళు ఈ 2017 ఆ తర్వాత తెచ్చిన సీడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చెట్లని వీళ్ళు కూల్చేసారు. చూడండి, క్లియర్ ఎవిడెన్స్ అనమాట ఇది. అంటే వీళ్ళు ఈ ఏదైతే సీడ్ నకిలీ విత్తనాల ద్వారా ఆ నర్సరీల్లో వచ్చిన మొక్క, సరైన గ్రోత్ లేని మొక్క తేవడం, దాని ద్వారా తీసుకురావడం వల్ల, నర్సరీల నుంచి తీసుకురావడం వల్ల, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నర్సరీల నుంచి తీసుకురావడం వల్ల వీళ్ళు ఈ రకంగా నష్టపోయారు. ఏదైతే ఇక మొక్క పనికిరాదు అనుకున్నారో దానికి నీళ్లు వేస్ట్, దాంతోపాటు ఎరువులు కూడా వేస్ట్. కాబట్టి వాళ్ళు దాన్ని మొత్తం దాన్ని కూల్చేసిరు, కొట్టేసిరు ఆ చెట్లన్నింటిని కూడా. ఒకసారి మనం చూడవచ్చు ఆ చెట్లు ఎన్ని ఉన్నాయి అన్నది. కొట్టిన చెట్లు ఇవైతే ఇంకా నిరుపయోగంగా ఉన్న చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. గ్రోత్ లేని చెట్లు చాలా ఉన్నాయి ఇందులో. సో వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే ఆ సీనియర్ రైతు కాబట్టి వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది అసలు ఏం జరుగుతున్నది, దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇంత నష్టం వచ్చింది రైతులకన్నా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సత్యనారాయణ గారు, ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు? ప్రస్తుతం ఈ ఉండదే పనికిరాని మొక్కలు ఉన్నది 30 ఎకరాలు ఉంటుంది. అంతకంటే ఇంకా 30-40 ఎకరాలు మంచి తోట ఉంది. ఓకే, మీ బ్రదర్స్ అందరిది కలిపి? నా ఓనే ఇంకా 20 ఎకరాలు ఉంటుంది. నా బ్రదర్స్ అందరితో కలిపి ఇంకా 30 ఇంకా 30-40 ఎకరాలు ఉంటుంది అందరు. అంతకుముందు వేసినంత బాగానే ఉంది. అంతకుముందు వేసినంత బాగానే ఉంది. ఇప్పుడు బాగా సంపాదించి ఉంటారు కూడా మీరు? సంపాదన ఏం లేదు. ఇప్పుడు దాంట్లో వచ్చింది దీనికి పెట్టాలని అప్పుడైతే బాగానే ఉంది. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కొద్ది రేట్ ఉంది, మంచిగా ఉంది అనుకుంటే దాంట్లో వచ్చిన డబ్బుల్ని దీంట్లో మొన్నటి వరకు ఇప్పుడు ఈ పనికిరాని మొక్కలను పెంచడం అయితే, ఈ మొక్కలు పెంచడం అయితే, పెన్షన్లు, ఎరువులు, మందులు, జీతకాల ఖర్చు ఆటికే సరిపోయాయి. మాకైతే అది ఏమి రూపాయి మిగల. ఇప్పటికి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసామన్నా కానీ ఏమి రూపాయి మిగల. ఓకే, ఇప్పుడు చిన్న రైతులు ఉన్నారు. సరే, మీకంటే కొంత భూమి ఉన్నది కాబట్టి మీరు కొంత బయటపడగలుగుతారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా, ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆప్షన్ లేదా? ఎందుకు కొట్టేసారు మీరు మొత్తం? అసలు అది గెల్ల రావట్లేదు, ఇంకా గెల్లలేదు, పనికి రావట్లేదు. వేస్ట్ ఖర్చు ఇప్పుడు 6-7 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి వేస్ట్ ఖర్చు పెడుతున్నాం వాటికి. మొత్తం మా వయసు అయిపోయింది. దాని తోడు మా పెట్టుబడి అంతా నష్టం. ఒక్కొక్క మొక్కే సంవత్సరానికి వచ్చి 1500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కో సంవత్సరం 1500 ఖర్చు పెడతాం. మా చాకిరి కాకుండా మొత్తం మేము పెట్టుబడి, ఎరువులు, కలుపు మందులు, వాటరు, ఏదైతే మొత్తం 1500 ఖర్చు అవుతుంది. ఓకే, సంవత్సరానికి వచ్చి. సో ఇప్పుడు మరి మిగతా మొక్కలు ఎట్లున్నాయి? పర్లేదా? అవి ఉన్న మొక్కలు కూడా అంత మంచి ఏం కావు. మొత్తం అసలు ఇచ్చింది సీడే తప్పుడు సీడు. ఎట్లా ఇప్పుడు మీరు చాలా సీనియర్ రైతు కదా, మీరు గుర్తుపట్టలేకపోయారు? అప్పుడు తెలవలేదు. తెలిసిన తర్వాత కూడా మేము మొక్కలు తీసేద్దాం అనుకుంటే మాకు మొక్క సాగు మొక్క అనేది కూడా ఇవ్వలేదు. ఓకే, 17-18 సాగు మొక్క. మీకు ఎన్నైతే మొక్కలు ఇచ్చినా అన్ని మొక్కలు, ఎకరానికి 1 మొక్క 2 మొక్కలు ఇస్తాం సాగు మొక్కల కింద అన్నారు. ఓకే, ఇప్పుడు మొక్క కూడా ఇవ్వలేదా? ఇవ్వాల. ఏమన్నారు అప్పుడు? ఇప్పుడు ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు ఇస్తాను అంటున్నారు, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్యలో తెచ్చి మీరు పెట్టినా అసలు వేస్ట్. నీడ ఉంది కదా మొత్తం అంతా. నీడతో పాటు గొడ్లు తిరుగుతాయి, మేకలు తిరుగుతాయి, దానికి అన్ని మందులు దీంతో పాటు దానికి వేస్తే ఎక్కువైపోతాయి. ఓకే, అది పురుగుబడి చెట్టు పాడైపోద్ది. ఒకేసారి ప్లాంట్ అంతా ఒకేసారి పెరిగితేనే యూనిఫామ్గా ఉంటుంది.
ఇది నీడేస్తుంది, ఈ చెట్టు ఎత్తి ఇది నీడేస్తే అది గెలయదు, అది ఎండ కొట్టదు కదా, ఎండ రాదు దానికి. సూర్యరశ్మి అందదు, గొడ్లు వస్తాయి, మేకలు వస్తాయి, బాగా చికాకు అయిపోద్ది. మీరు 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 అనుకున్నది ఏంటి మీ రీసెర్చ్లో? అంటే మీరు చాలా సీనియర్ కదా ఈ ఆయిల్ పామ్లో. ఇప్పుడు చాలా మంది అంటున్నారు నకిలీ విత్తనాలు వచ్చినాయి అంటున్నారు. నకిలీ విత్తనాలు రావడానికి రెండోది ఎక్కడ పడితే అక్కడ నకిలీ విత్తనాలు వచ్చి మంచి మంచి విత్తనాలు వాళ్ళు మంచి మొక్కలు అమ్ముకొని నకిలీ విత్తనం పెట్టి అమ్మి మాకు ఇచ్చారు. లీడర్లు కూడా నష్టపోయి మందులు రాలేదు, మాకు ఇటు మందులు రాలేదు, 17-18 నుంచి మందులు కూడా ఇవ్వలేదు. ఓకే, మందులు ఇస్తున్నారా? 4,200 అది కూడా ఇవ్వట్లేదా? ఏం లేవు. సబ్సిడీ ఏదో ఇస్తారు కదా, ఇస్తున్నారు. అంత క్రితం ఇచ్చారు, 17-18 బాగా టైట్ అయ్యి రైతులు ఎప్పుడైతే ఎగబడ్డారో అప్పుడు మందులు మానేశారు, అన్ని మానేశారు. మళ్ళీ ఇప్పుడు వేసేటికి 4,000 కాడికి ఇస్తున్నారు అన్నారు. ఇప్పుడు ప్లాంటేషన్ చేశారు. సో మీరు మొక్కని అక్కడ పెరిగిన దాన్ని 1 year లోపు ఉన్న మొక్కనే తెచ్చిరా? ఇప్పుడు అక్కడ చూస్తే 2-3 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి అక్కడ. దగ్గరగా మేము తెచ్చినప్పుడు సంవత్సరం ఏజ్ ఉంటుంది మొక్క, సంవత్సరం ఏజ్ ఉంటుంది. ఇప్పుడు 2 ఏళ్ల మొక్కలు కూడా ఉన్నాయి అట్లే, కొంచెం ముదురు మొక్క మేము తెచ్చింది. మేము 17-18లోనే బాగా స్టార్ట్ అయింది ఆయిల్ ఫామ్. ఆ స్టార్ట్ అయినప్పుడే బాగా ఇచ్చేసారు. ఇక ఏ మొక్క పడితే ఆ మొక్క మొత్తం అందరికి తీసేసి ఇచ్చేసారు. బాగా ఎగబడ్డారు. మేము తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి అక్కడ ట్రాక్టర్లు పెట్టుకొని కూర్చున్నాం మొక్కల కోసం సీరియల్లో. దీని మీద మీరు ఆయిల్ ఫెడ్ వాళ్ళకి ఎవరికన్నా కంప్లైంట్ చేశారా? గతంలో ఏం జరిగింది మీ తోట? ఆయిల్ ఫెడ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి చూశారు. బాలకృష్ణ గారు వచ్చి చూసిండు. బాలకృష్ణ గారు కూడా వచ్చి చూసి సరే మొత్తం తీసేయండి, మొక్కలు వీటి వరకు మొక్కలు ఇద్దాం, వేసేయండి అన్నారు. లేదా మీరు మొత్తం తీసేసి చేసినా మేము డ్రిప్ అను మొక్కలు ఇస్తాం, వేసుకోండి అన్నారు. మాకు అట్లా కాదండి, దీనికి ఏదో కాంపన్సేషన్ కావాలా, మొక్కలు తీసేసి వేయటం కాదు. మేము ఇప్పుడు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మొక్క పెంచుతున్నాం, ఇంత నష్టపోయాను. దాని గురించి చెప్పిన తర్వాత మేము దాని జోలికి వస్తామని చెప్పాం. ఆ తర్వాత నెలకు 2 నెలలకు బాలకృష్ణ గారు సస్పెండ్ అయ్యారు. ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన నర్సరీలో 80,000 మొక్కలు డిస్మాంటిల్ చేసినారు. సో మరి ఇప్పుడు కొత్త రైతులకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయిల్ పామ్ పండించాలా వద్దా? ఆయిల్ పంప్ మంచిదేనా? పంట మంచిదే, దాంట్లో తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ ఉన్న దళారు వ్యవస్థ చేస్తే అద్భుతమే, చేస్తే అద్భుతమే. మిగతా పంటల కంటే అన్నిటికంటే మెరుగైన పంట. వరి, పత్తి వీటికంటే మెరుగైన పంట. ఇప్పుడు సాయిల్ ఎట్లుండాలి ఆయిల్ పామ్? రేగడి సాయిల్లో కష్టం, ఇదే సాయిల్ ఇసుక సాయిల్ కావాలా. ఇసుక సాయిలే కావాలి. నల్ల రేగడ్లు ఉంటుంది కానీ ఇంత ఈల్డింగ్ ఇంత గ్రోత్ రావు, లేటుగా వస్తాయి. ఇది 4వ సంవత్సరం నుంచి వస్తుంది మా దగ్గర. కొంత జాలు వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాలు ఉంటాయి, అట్లా కూడా కుదరదు. వాటర్ ఎక్కువ ఉన్న ఇట్లాంటి ఏరియా అయితేనే కుదిరింది. డ్రై టైప్ ఉండాలి. సో కొత్త వారు కూడా తీసుకోవచ్చు, బట్ వ్యవస్థ చక్కగా చేయొచ్చు. వ్యవస్థ సరిగా ఆయిల్ ఫామ్ గురించి తేడా ఏం లేదు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ లోపం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా బాగున్నట్టున్నాయి కదా, బాగున్నాయి. ప్రైవేట్ కంపెనీలో మొక్కలు తెచ్చేస్తే 4వ సంవత్సరం అసలు వాళ్ళ గెల్లుండే 7 ఎకరాల తోట 74 టన్నులు దిగుతుంది. మొక్క 300 పెట్టుకొని కొచ్చేసానండి ఊరి పొలంలో. ఎక్కడ వేసారు? ఇక్కడే కార్లు వెళ్తాయి పొలంలోనే. అది ఊరి పొలం అయితే మాగానే అయితే వేసారు. అది మొత్తం 10 ఎకరాలు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎంతకి? మొక్క 300. 300 మొక్క 300. ఇది 20 రూపాయలు. ఇది 20 రూపాయలు. 300 మొక్కకి ఎంత బాగా వస్తుందా? బాగుంది దిగుబడి. సో దానికి ఇంకొక 25 ఏళ్ళు దానికి తిరగలేదు. అసలు ఈ సబ్సిడీ ఇవ్వకుండా నాణ్యమైన మొక్క ఇచ్చి డబ్బులు తీసుకుని అయిపోతుండే. 100 రూపాయలకు మొక్క అమ్ముకుంటే బాగుండేది, అయిపోయేది. చెప్పండి. ఇంకో విశేషం ఏంటంటే సార్, ఇక్కడ సీతారామ కెనాల్ చూశారు కదా మీరు వచ్చేదారిలో. మా జిల్లాలో చాలా చోట్ల ఇప్పుడు సీతారామ కెనాల్స్ చదువుతున్నారు. కరెంట్ లైన్స్ అనంగా, రోడ్లు అనంగా, రైల్వే లైన్ కూడా సర్వే జరిగింది ఈ మధ్యలో. ఈ విలేజ్ మీద మీకు రైల్వే లైన్ ఈ విలేజ్ మీద సర్వే జరిగింది. ఇలాంటి వాటిల్లో ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రొసీజర్లో మా ఆయిల్ పామ్ ప్లాంట్ పోతే గవర్నమెంట్ ఎంత రేట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎంత ధర ఇస్తుందని మీకు ఏమన్నా? 20 రూపాయలకు మొక్క ఇచ్చారు కదా వాళ్ళు, 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తారేమో. మరి 600 రూపాయలు సార్ ఒక మొక్కకి. ఒక ఆయిల్ పామ్ మొక్క దాని లైఫ్ సైకిల్లో మొత్తం మీద అది దాదాపు ఈ రోజున 4,000 రూపాయలు సార్. ఒక్కొక్క సంవత్సరం నుంచి మేము 200 కేజీలు గెల్లలు తీసుకుంటే 4,000 రూపాయలు వస్తుంది పర్ ఇయర్. మేము 25 సంవత్సరాల పాటు 4,000 చొప్పున ఇన్కమ్ తీసుకుంటాం ఈ రోజు లెక్క గడితే. అలాంటిది ఆ మొక్కకి 600 రూపాయలు. మేము అడిగేది ఏంటంటే, నిజంగా మీరు ఆయిల్ పామ్ రైతుకు మంచి చేయాలనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు ఆయిల్ పామ్ మొక్కకి నిజంగా రోడ్లలో కానీ దీంట్లో పోతే మీరు ఇచ్చే కాన్పన్సేషన్ 600 అసలు మీ దృష్టిలో ఉందా లేదా? అసలు మీరు నిజంగా మేలు చేయాలనుకుంటే ఇవన్నీ మీ దృష్టిలో లేవా? అవును అడగాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ. 600 రూపాయల మొక్క అంటే ఏమొస్తుంది?
ఇప్పుడు ఆ 100 మొక్కలు ఉన్నాయి అనుకోండి ఆయన ఎకరా పొలంలో ఈ మండలంలో రీసెంట్ గా వీరి పక్కనే మొన్న ఒక తోట తొలగించారు, 2 ఎకరాల తోట తొలగించారు. 2 ఎకరాల తోట తొలగించారు. ఆ 2 ఎకరాల తోట తొలగించిన రైతుకి మొక్కకు 550 చొప్పున 600 చొప్పున కాంపెన్సేషన్ ఇస్తానంటారు. ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పండి. ఆయనకు 20 ఏళ్ళు బతకగలుగుతారు కదా, 20 ఏళ్ళు. అలాంటి మొక్కను తీసేసి 500 రూపాయల చేతిలో కొనుక్కుందాం అంటే ప్రైవేట్ కంపెనీ మొక్క కూడా రాదు. వీళ్ళ మొక్క కొందాం అంటే నమ్మే పరిస్థితి లేదు. ప్రైవేట్ కంపెనీ మొక్క కొనుక్కుందాం అంటే ఆ డబ్బులు కూడా సరిపోవు. అది సార్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెంచినా 20 సంవత్సరాల చెట్లు కూడా కొన్ని కాలువల్లో పోతున్నాయి. వాటికి కూడా అన్నిటికీ కూడా 600 రూపాయలు అంటే సార్ కాంపెన్సేషన్. సో ఇది సిచ్యువేషను. సో తరువుగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాలి. చాలా మంచిగా వీళ్ళు సాగు చేస్తున్నారు. ఇది రాష్ట్రము, ముఖ్యంగా ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక వనరు ఇది. ఎందుకంటే పబ్లిక్ దగ్గర మనీ ఉన్నప్పుడే దాన్ని రొటేషన్ చేస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడే జనాలు డబ్బులు ఖర్చు పెడతారు. సో అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అసలు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఈ నకిలీ విత్తనాలని ప్రోత్సహించి మొత్తం అంతా ఆగమాగం చేసి రైతులని ఆగం చేస్తే నష్టపోయేది ప్రభుత్వమే, అందులో మీరు కూడా ఉన్నారన్నది గుర్తుపెట్టుకోవాలి. సో చాలా సీరియస్ ఇష్యూ ఇది. అందుకే నేను పదే చెప్తున్నా, దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాలి, మూమెంట్ రావాలి. రైతు సంఘాల నాయకులు, లీడర్లు ఎవరు మాట్లాడారు వాళ్ళని మర్చిపోండి దయచేసి. రైతు సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తెలంగాణ రైతు కమిషన్ ఏదో ఏర్పాటు చేశారు కదా, వాళ్ళు ఇక్కడికి రావాలి. ఎందుకు రాకూడదు? వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మన తొలి వెలుగు దీని మీద ఫోకస్ చేస్తే ఇంకా మరింత బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అవసరమైతే మళ్ళీ వస్తాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.